మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ నుంచి ఈ నెల 30 వరకు రైతు పండుగను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాసేపట్లో రైతు పండుగను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి జూపల్లి ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి అధికారులు హాజరు కానున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆవిష్కరణలు, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అన్నింటిపై రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు అవగాహన కల్పిస్తారు. చివరి రోజు ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక పాలమూరులో రైతు పండుగకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, రైతు పండుగ ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇవాళ నుంచి 3 రోజుల పాటు రైతు పండుగ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి 155 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవాళ జరగబోయే కార్యక్రమం, ప్రారంభ కార్యక్రమం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మనతో పాటు తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ రోజు జరిగే కార్యక్రమానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. ఎక్కడెక్కడ నుంచి రైతులు వస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రైతులు రాబోతున్నారు. సో ఇక్కడ జరిగే కార్యక్రమాలు, 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు ఉన్నటువంటి ప్రత్యేకత, విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటి? చాలా గొప్ప కార్యక్రమం. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా గొప్ప ఎత్తున రాష్ట్ర స్థాయి వ్యవసాయ ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి హైదరాబాద్లో జరిగేది, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగేది. కానీ తర్వాత ఇవన్నీ కూడా మర్చిపోయినారు. అందుకనే ఈరోజు చాలా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన సొంత జిల్లా అయిన మహబూబ్నగర్ జిల్లాలో ఈ రైతు సదస్సు గొప్ప ఎత్తున ఏర్పాటు చేయాలి, యాంత్రీకరణ రైతులకు చూయించి అవగాహన కల్పించాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ అన్ని శాఖలు కూడా ఈ స్టాల్స్లలో తమ ప్రదర్శనలు అక్కడ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించబోతా ఉన్నారు. ఓకే, ముఖ్యంగా 155 స్టాల్స్, చాలా పెద్ద స్టాల్స్. అవి వాటి ద్వారా రైతులకు ఎట్లాంటి అవేర్నెస్ ఇవ్వబోతున్నారు? తప్పకుండా ఇలా అంటే గత ప్రభుత్వ హయాంలో మీకు దాదాపుగా 2018 నుంచి ఏదైతే రైతు బంధు వేయడం మొదలుపెట్టినారో రైతులకు ఎలాంటి డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ, దాని తర్వాత కల్టివేటర్స్ కానీ, లేకపోతే విత్తనాలు వేసేటువంటి పరికరాలు కానీ, రోటవేటర్స్ కానీ ఏవి కూడా సబ్సిడీ పైన ఇవ్వలేదు. అందుకని ఈరోజు అలాంటివి రైతులకు అందజేయాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పెట్టినారు. రైతులు కూడా కోరుకుంటున్నారు మాకు కావాలని. ఆ విధంగా ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళకి ఏ కంపెనీ నచ్చుతుందో, సరసమైన ధరలకు ఎక్కడ లభిస్తాయో వాళ్ళే ఎంచుకొని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే ధరలో ఆ సబ్సిడీ ఎంత ప్రభుత్వం నిర్ణయిస్తుందో అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రైతులకు. ఓకే, ముఖ్యంగా రాష్ట్రం సంబంధించిన వ్యవసాయ రంగం అంతా కూడా, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా మహబూబ్నగర్లో ఇక్కడికి రావడం, అందరికీ అవగాహన కల్పించడం, అంటే గతంలో జరిగిన కార్యక్రమాలకి ఏ రకంగా భిన్నమైన కార్యక్రమం ఇది? అంటే జరుగుతుంది మహబూబ్నగర్లో అయినా కూడా, అమిత్సాపూర్లో అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరు రైతుల్ని సమీకరించడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు వస్తూ ఉన్నారు. రేపటి రోజున దాదాపుగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల నుంచి రైతులు వస్తూ ఉన్నారు ఈ ప్రదర్శనకు. ఎల్లుండి కూడా ముఖ్యమంత్రి గారి సభలో పాల్గొనడానికి దాదాపుగా 1,00,000 మంది రైతులు, అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ రైతాంగం అంతా కూడా రావడం జరుగుతూ ఉంది. ఆ రోజు కూడా మధ్యాహ్నం వరకు సీఎం వచ్చేంత వరకు ఈ ప్రదర్శనలో ఈ స్టాల్స్ని సందర్శించడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి 150 స్టాల్స్ ఉంటే మనం స్టాల్స్ని కూడా పరిశీలిద్దాం. 155 స్టాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే రైతులంతా కూడా వస్తున్నారు. ఈ ప్రాంగణం అంతా కూడా సందడిగా మారబోతుంది. ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి రైతులంతా కూడా వాళ్ళ స్టాల్స్ చూస్తున్నారు. సో వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి నూతన ఆవిష్కరణలు, అట్లాగే యాంత్రీకరణ విధానం మీద ప్రత్యేకించి అవగాహన కల్పిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అట్లా వీడియో ప్రదర్శనలు, అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూస్గా ఈ 2 రోజుల పాటు జరగబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నది హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అట్లాగే సెరికల్చర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు, అట్లు ముఖ్యంగా ఫ్రూట్స్ సంబంధించి, అట్లాగే వెజిటేబుల్స్ సంబంధించినటువంటి కల్టివేషన్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి స్కీమ్స్ అందుతున్నాయి, దాని ద్వారా రైతులు ఏ విధంగా లబ్ధి పొందాలనేది ఈ స్టాల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి రైతులందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి వాళ్ళని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ కార్యక్రమాలను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. మనం చూడవచ్చు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సంవత్సరంలో జరిగినటువంటి పురోగతి, డెవలప్మెంట్ ఏ యాంగిల్లో ఉందనేది వాళ్ళు క్లియర్గా ఈ స్టాల్స్లో ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి జాతీయ మిషన్ ఆన్
ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఆయిల్ ఫామ్స్ సంబంధించినటువంటి రాష్ట్రంలో 45,000 ఎకరాలకు సంబంధించినటువంటి పంటలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమంది రైతులకు లబ్ధి జరిగింది అనేది ఈ స్టాల్లో రాశారు. 25,000 మందికి పైగా రైతులు ఆయిల్ ఫామ్ను సాగు చేశారు, దాని ద్వారా లబ్ధి పొందారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఇందులో ప్రత్యేకించి ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు డ్రిప్ ఇరిగేషన్, అట్లాగే ఉద్యాన మిషన్, అట్లాగే జాతీయ వెదురు మిషన్, ఉద్యాన నర్సరీలు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, ఇట్లా ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఏవైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వాటన్నిటిని కూడా ప్రత్యేకించి ఈ స్టాల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగు అంటే నర్సరీల ద్వారా కూరగాయల సాగు చేస్తున్నారు. చాలా చోట మిద్దె తోటలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఉద్యాన శాఖ ద్వారా అటు కూరగాయలు కానీ పండ్ల సాగు ద్వారా రైతులు అత్యధిక ఆదాయం సంపాదించడానికి, ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి సబ్సిడీని యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశంగా చెప్పొచ్చు. మనం ఇటుపక్క చూస్తే సెరికల్చర్ సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పట్టు పరిశ్రమ ద్వారా రైతులు ఎట్లాంటి ఉత్పత్తులు తయారు చేయొచ్చు, దానివల్ల జరిగేటువంటి బెనిఫిట్ ఏంటి, ఎట్లాంటి స్కీమ్స్ ఉంటాయి అనేది ఈ స్టాల్స్ ద్వారా ఏర్పాటు చేశారు. సో మొత్తంగా 150 స్టాల్స్ ఉంటే వ్యవసాయ రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటి ద్వారా రైతులకు 2 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు కల్పించడం, వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి నూతన ఒరవడులు, ఆవిష్కరణల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా వాళ్ళని మరింత చైతన్యవంతం చేయడం, రైతులు ముఖ్యంగా వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న తరుణంలో వాళ్ళందరినీ ఆర్థికంగా వాళ్ళ భాగస్వామ్యం చేయడం, ఆర్థిక అభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా ఇక్కడే మకాం వేయబోతున్నారు. 3 రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు. సో చివరి రోజు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఓటు యూ శ్రావంతి. కృష్ణ, థ్యాంక్ యూ.